అందరికీ నమస్తే అండి. నేను మొదటి నుంచి చెప్పేదే ఏదైనా ఒక ప్రమాదం జరిగిందనుకోండి, ఏదో రకంగా దాన్ని రాజకీయ రంగు పులిమేసి దాన్ని అనుకూలంగా మార్చుకోవాలని చెప్పేసి అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ రోజున దురదృష్టవశాత్తు ఒక ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక తొక్కిసలాట. బాధాకరమైన సంఘటన, 9 మంది చనిపోయారు. సాధారణంగా ఇలాంటి సందర్భంలో కడుపుకు అన్నం తినేవాడు ఎవడో కూడా రాజకీయం చెయ్యాలని చెప్పేసి నేను అనుకోడు. మరి మాకు ఉన్న దరిద్రం, మేము చేసుకున్న కర్మ కొలిది మా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే నీచుడు ఉన్నాడు కాబట్టి ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా సరే శవ రాజకీయం చేయడానికి ముందే ఉంటాడు. తుఫాన్లో ట్రై చేశాడు. పెద్దగా ఎవరో చనిపోకపోవడంతో నిరాశపడి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఎవరో చనిపోలేదు శవ రాజకీయం చేయడానికి అని చెప్పేసి అని. ఇవాళ ఈ ప్రమాదాన్ని రాజకీయంగా ఏ విధంగా విషప్రచారం చేస్తున్నారంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేసాడు. చాలా పెద్ద ట్వీట్. చంద్రబాబు నాయుడు గారు మీ నిర్లక్ష్యానికి ఇంకెంతమంది బలవ్వాలి అని చెప్పేసి అని. ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట, 9 మంది మృతి. పవిత్రమైన ఏకాదశి కావడంతో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి భారీగా వచ్చిన భక్తులు. భారీగా భక్తుల రాక గురించి తెలిసినా కనీస ఏర్పాట్లు కూడా చేయని కూటమి ప్రభుత్వం, దాంతో తొక్కిసలాట. అసలు విషయం ఏంటంటే, అది ఒక ప్రైవేటు గుడి. అంటే ఒక 4 నెలల క్రితం ఒరిస్సాకు చెందిన రాజకుటుంబీకులు ఆ గుడిని నిర్మించుకున్నారు అక్కడ. అది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న టెంపుల్ అయితే కాదు. మీరు యూట్యూబ్లో కూడా చూడండి ఒకసారి, చాలా వీడియోలు వస్తూ ఉంటాయి. ఒక ఫుల్ స్టోరీ కూడా చాలా వీడియోలు ఉన్నాయి. ఆ గుడికి సంబంధించి ఎవరు నిర్మించారు ఏంటి, చాలా హెడ్డింగ్లు కూడా ఉంటాయి. తిరుపతిలో అవమానం జరిగిందనో ఇంకొకటనో అక్కడ ఆ గుడి పైన లేదంటే ఇంకొకటో ఇక్కడ నిర్మించుకున్నారని చెప్పేసి అని చాలా కథలుగా చెప్తూ ఉంటారు. ఒకసారి క్లియర్గా చూడండి ఒకసారి. దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి ఆపాదించేసి ప్రభుత్వానికి తెలిసిన కనీస ఏర్పాట్లు కూడా చేయలేదని చెప్పేసి అని వేసిన ట్వీట్లు అన్నమాట. ఇంకా రాసుకొచ్చాడు, ఇంకా మీ నిర్లక్ష్యానికి ఇలా ఇంకెంతమంది బలవ్వాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అని ఆ చనిపోయిన వ్యక్తుల ఫోటోలు వేసి శవ రాజకీయాలకి తెరతీసేసాడండి అప్పుడే. నేను అందుకే అంటూ ఉంటాను జగన్మోహన్ రెడ్డిని, మనిషి కాదు మానవ రూపంలో ఉన్న మృగం అంటాడు. కనీసం ఏ సందర్భంలో రాజకీయం చేయాలి ఏంటి అని చెప్పేసి అని కనీసం అవగాహన లేదు. ఇక్కడ ఎక్కడ కూడా మృతుల కుటుంబాలకు కానీ మృతులకు కానీ ప్రగాఢ సానుభూతో ఇంకొకటి అది ఎక్కడ కూడా మెన్షన్ చేయాలి. శవ రాజకీయాలు చేయడానికి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. మరి వీటిని శవ రాజకీయాలు అంటారా? మనుషుల పశువులా? మొన్నటికి మొన్న కర్నూలు సంఘటన, దాదాపు ఒక 19 మంది 20 మంది చనిపోతే అక్కడే శవ రాజకీయాలే. అక్కడ కూడా ఎవరో చనిపోయిన కుటుంబాలకు కానీ లేదంటే చనిపోయిన వ్యక్తులకి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ ఎలాంటి ఆర్థిక సహాయమో ఇంకోటో చేద్దామని ఆలోచన ఎక్కడా లేదు. సరే వదిలేసండి, ప్రభుత్వం ఏదో చేయాలనుకుంది చేసింది. ఇక్కడ కూడా అంతే. అది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గుడి కాదు అది. కనీసం ఆ గుడి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అధిక జనాభా వస్తున్నారనో ఇంతమంది వస్తారని చెప్పేసి కనీసం ప్రభుత్వానికి సమాచారం కూడా ఎక్కడ ఇవ్వాల. మీరు ఎప్పుడూ తయారైపోయి రాజకీయం చేయడానికి విష ప్రచారం, శవ రాజకీయాలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆనందంతో గెంతులేస్తూ ఉంటారు బెంగళూరులో. చెయ్యొచ్చు, ఇంక మనకు దొరికేశారు. ఇంకా దురదృష్టం మనకు దురదృష్టం, మనం బాధపడుతున్నాం. 9 మంది చనిపోయారు బాబు, ఇంకా ఎంతమంది ఉన్నారు? పండగ పూట అంటే మంచి రోజు పూట ఇలాంటి సంఘటన జరిగింది, చాలా దారుణమైన సంఘటన అని చెప్పేసి మనిషి అన్నవాడు ఎవడైనా సరే బాధపడతాడు. మా దరిద్రానికి సైకో నా కొడుకులు ఏం చేస్తారంటే రాజకీయం చేయాలని చెప్తాడు. మరి ఇలాంటి సైకో అనాలి, ఇంకేమనాలి? గతంలో ఎప్పుడైనా మనం చూసామా? ఇలాగ ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు, రోడ్డు ప్రమాదాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా జరిగినప్పుడు ఏ రాష్ట్రంలోనైనా సరే ఇంత నీచంగా దిగజారిపోయి ఎవడన్నా రాజకీయాలు చేస్తాడా? చూసారా మీరు ఎప్పుడైనా? నేనైతే ఇప్పటివరకు ఎక్కడ చూడాల. అనేక సందర్భాల్లో అనేక సంఘటనలు జరిగినాయి. దురదృష్టవశాత్తు కొంతమంది చనిపోయారు కూడా. కానీ ఎప్పుడూ కూడా ఇలాగా శవ రాజకీయాలు ఎవడు చేయలే. వీళ్ళ చేసినంతగా అక్కడ దాకా ఎందుకండి, సొంత బాబాయ్ని వేసుకుని వాళ్ళే, వివేకానందరెడ్డి గారు అందరికీ తెలిసిందే, వాళ్ళే వేసుకుని వాళ్ళే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఎడ్డింగ్ ఇట్టి ప్రచారం చేశారు. అప్పట్లో నమ్మారు జనాలు, కొంతమంది నమ్మారు. ఏమైంది? విచారణలో ఏం తేలింది? చివరికి వాళ్ళే ఉన్నారని చెప్పేసి అని తేలింది. ఇక దాని గురించి ఎవరు మాట్లాడటం అయిపోయింది. రాష్ట్రంలో గత 16-17 నెలలు బట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మన ఏపీకి వచ్చినా సరే శవ రాజకీయాలు చేయడానికి మాత్రమే వచ్చాడు. నిన్నగాక మొన్న కూడా
నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తే బాగోదు. వచ్చాడు, చూసాడు, శివరాజకీయం చేయడానికి ట్రై చేశాడు, వర్కౌట్ అవ్వాలా. ఇప్పుడు వస్తాడు. మేము కూడా మాట్లాడవచ్చు. మేము కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి బెంగళూరు నుంచి ఏపీలో అడుగుపెట్టాడు, శని పట్టేసిన ఆంధ్రప్రదేశ్కి, అందుమూలంగా ఇలాంటి దుర్ఘటన జరిగిందని చెప్పేసి మేము కూడా మాట్లాడచ్చు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము కూడా మాట్లాడచ్చు. ఆ పాదమే అని చెప్పేసి మేము కూడా మాట్లాడచ్చు. కానీ అన్నది నోడు ఎవడో అలాంటి మాటలు మాట్లాడు, దాన్ని ఎవడో సమర్థించడు. అలా మాట్లాడితే నన్ను పిచ్చోడు అనుకుంటారు. మీరు ఎలాగ పిచ్చోళ్ళే, మీకు ఎలాగ బుర్ర బుద్ధి జ్ఞానం లేదు. కనీసం దేని రాజకీయంగా మాట్లాడాలి, కనీసం సానుభూతి కూడా వాళ్ళకి తెలపకుండా అప్పుడు శివరాజకీయం చేయడానికి సిద్ధపడిపోయారు. అదే ప్లేస్లో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఇలా వక్రీకరించి మాట్లాడేస్తారా? కనీసం బాధల్లో ఉంటారండి వాళ్ళు. ఒక వీడియో చూశాను, చిన్న బాబు చనిపోయాడు. వాళ్ళ అమ్మగారు ఆవిడ బాధ వర్ణాతీతం అన్నమాట. మనం వర్ణించలేం, మనం చూడలేకపోతున్నాం దాన్ని. ఆ వీడియో చూస్తుంటే కళ్ళని తిరుగుతూ ఉన్నాయి. బాధ లేదు ఎవరికి కూడా. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరికి కూడా 9 మంది చనిపోయారని బాధ లేకుండా విష ప్రచారం చేయడానికి, దాన్ని ఒక రాజకీయంగా వాడుకోవడానికి అదొక అస్త్రం కింద వాడుకుంటున్నారు దాన్ని. మరి మిమ్మల్ని మనుషులు అనాలా, పశువులు అనాలా? నా దృష్టిలో మీరు మనుషుల కంటే రాక్షసులతో పోల్చాలి మిమ్మల్ని అందరినీ కూడా. ఇదనే కాదు, ఈ ఒక్క సంఘటననే కాదు, ఎక్కడ ఏ సంఘటన జరిగినా, ఉదాహరణకి ఈ తుఫాను సందర్భంగా ఒక మహిళ తన ఇంటి దగ్గర మరి ఎక్కడో మరి ఒక తాటి చెట్టు పడి ఒక మహిళ చనిపోయింది. దానిపైన శివరాజకీయం చేయడానికి చూశారు. మనకి వీళ్ళ సంగతి ముందు నుంచి తెలుసు కాబట్టి వర్కౌట్ అవ్వాలా. మొగంత బుక్ నువ్వేసారు. మరి ఈ సందర్భంలో శివరాజకీయాలు ఏంట్రా బాబు అని చెప్పి నువ్వేసారు. కర్నూలు బస్సు ప్రమాదం అప్పుడు అంతే. అప్పుడే ఆల్రెడీ మొదలు పెట్టేశారు. అప్పుడే ఎక్కడైనా సరే వాళ్ళకి గాయపడిన వారు కొంతమంది ఉన్నారు తొక్కిసలాట్లో. వాళ్ళ చికిత్స గురించి కానీ ఇంకో గురించి కానీ ఎక్కడ రాయలా. ఇక్కడ క్లియర్గా ఏమని మెన్షన్ చేశాడంటే, భారీగా భక్తుల రాక గురించి తెలిసినా, ఒకవేళ నిజంగా ప్రభుత్వానికి తెలిస్తే భద్రత ఏర్పాటు చేయకుండా ఉంటారండి? అంత ఇంగిత జ్ఞానం లేకుండా ఉంటారా మనుషులు? ఎవరైనా కావచ్చు, అదే ప్రభుత్వం అయినా సరే. ఆ టెంపుల్ ప్రభుత్వ ఆధీనంలో లేదు. 4 నెలల క్రితం ఓపెన్ అయిన గుడి అది ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంది. సో చాలా క్లియర్గా యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి ఆ గుడి గురించి. ఎలా నిర్మించారు, ఎవరు నిర్మించారు, ఎందుకోసం నిర్మించారు, అసలు ఏం జరిగిందని చెప్పేసి చాలా క్లియర్గా ఉంది. మీరు ఇక్కడికి వచ్చి ప్రభుత్వం పైన ఏదో రకంగా బురదజల్లాలనే ప్రయత్నం తప్పితే దానివల్ల ఉపయోగం ఉందా? కనీసం చనిపోయిన కుటుంబాలకి మీరు సానుభూతి తెలపండి, ప్రభుత్వాన్ని నష్టపరిహారం ఇవ్వండి, ఆ కుటుంబాలకు న్యాయం చేయండి అనడంలో తప్పులేదు. కానీ చనిపోయిన వ్యక్తుల్ని మనం ఆసరాగా తీసుకొని వాళ్ళ చావులతో కూడా మనం రాజకీయం చేయాలనుకోవడం దీనంత నీచం ఇంకొకటి ఉండదు అనుకుంటున్నాను నాకు తెలిసి. వదిలేశారు, మొత్తం అన్నీ వదిలేశారు. 10 మంది ఇలా అనుకుంటారు మనల్ని, మన ముఖం మీద కాంట్రీని చుమ్మేస్తారు. మనం దేనిపైన రాజకీయాలు దీని మీద రాజకీయం చేయకూడదు. మనం ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోయినప్పుడు, తొక్కేసిలా జరిగినప్పుడు మన రాజకీయంగా పులివేసి మాట్లాడకూడదు అన్న ఇంగిత జ్ఞానం లేదు వాళ్ళకి. వదిలేశారు. ఇప్పుడు అదేమన్నా రాజకీయ మీటింగ్ అంటే కాదు. ముఖ్యమంత్రో లేదంటే ఇంకొకరితో ఒక సవరా బాబు అంటుకుంటే కాదుగా. అది ఒక ప్రైవేటు టెంపుల్, అది ఒక ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తుంది. దాని నిర్వాహకులు తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళపైన కూడా ఖచ్చితంగా కేసులు నమోదు అవుతాయని నేనైతే అనుకుంటున్నాను. వాళ్ళని సింపుల్గా వదిలేరు కదా. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు సీరియస్గానే ఉంటాయి, సీరియస్గానే తీసుకుంటారు, ఎవరు వదిలేరు. దయచేసి మీ లేఖితనాన్ని ఇక్కడ చూపించమాకండి. ఇప్పటికే ఒక పేరు వచ్చేసింది, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే తెల్లాలేసిన కాంచి ఏదో ఒక రకంగా శివరాజకీయాలు చేయడానికే ప్రయత్నిస్తారని ఒక ముద్ర పడిపోయింది. మీరు ప్రతి అంశం పైన కూడా మీరు ఇలాంటి శివరాజకీయాలు చేసుకుంటా పోతే అది మీకే నష్టం. నేను గత 2-3 వీడియోలు పెట్టి చెప్తానే ఉన్నా. శివరాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారో, శివరాజకీయాల కోసమే చూస్తున్నారో. శవం కనబడితే పైకి ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే లోపల అదో రకమైన ఆనందంతో డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. కేవలం శివరాజకీయాలు చేయడానికే రాష్ట్రంలో ఉన్నట్టుంది. మీరు కావాలంటే ఇప్పుడే నేను ఈ 2-3 సంఘటనలనే కాదు, గతంలోంచి చూడండి. ఎప్పుడు కావాలన్నా సరే ఏదైనా సరే ఒక రకంగా సింపతి రాజకీయాలన్నా చేస్తూ ఉంటాడు, లేదంటే ఇలాంటి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు ఒకటి, లేదంటే ఇలాంటి శివరాజకీయాలు. ఈ 3 మినహాయించి ఏ రోజైనా సరే నిజాయితీగా నీతిగా ఏ రోజైనా రాజకీయాలు చేసాడా? చేయడు. మనకు వచ్చిన దిక్కుమలతనం ఏంటంటే శివరాజకీయాలు చేయడం ఒకటే వచ్చింది మనకి.
దయచేసి ఈ శవ రాజకీయాలకు ఇకనైనా సరే ఫుల్ స్టాప్ పెడతారని చెప్పేసి అని కోరుకుంటున్నాను.